లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఆశతో చూస్తోన్న పార్టీలకు అంతకంటే ముందే పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వచ్చిన ప్రతి ఎన్నికకు వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కానీ రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, మరోవైపు ప్రచార సభలతో ముందుకు దూసుకువెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇంతలోనే పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలు పడ్డాయి. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈసారికి ఉప ఎన్నిక వచ్చింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఉప ఎన్నిక నిర్వహణ కోసం మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక నామినేషన్ల దాఖలుకు తుది తేదీ మార్చి 11గా నిర్ణయించారు. పరిశీలన అనంతరం మార్చి 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుమారుగా 1394 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే మాజీ మంత్రి చిన్నారెడ్డిని లేదా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీలో నిలుపుతారని భావించారు. తాజాగా చిన్నారెడ్డికి కేబినెట్ ర్యాంక్తో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో రేసులోకి ఇటీవలే పార్టీలోకి చేరిన పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి, మరొకవైపు ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. మెజారిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు బీఆర్ఎస్కే ఉండటంతో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా ఆశపడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసిందే. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.